హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 8. ఇక స్టోరీలోకి వెళ్తే ఆశి నిద్ర లేచేసరికి ముద్దుగా నిద్రపోతున్న దియా నుదుటిన ప్రేమగా ముద్దాడి గుడ్ మార్నింగ్ క్యూటీ అని నిద్రలో ఉన్న దియాకి డిస్టర్బ్ అవ్వకుండా విష్ చేసి బెడ్ దిగేసి రూమ్లో లేని ఆయుష్ కోసం చూసి తను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి పూజ ఫినిష్ చేసి హారతి ఇచ్చే టైంకి దేవుడి గది ముందు నిల్చుకొని చిరునవ్వుతో చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి నవ్వుతూ హారతి ప్లేట్ తీసుకుని వెళ్ళి ఆయుష్ ముందు నిలబడగానే ఆయుష్ హారతి కళ్ళకి అద్దుకొని కుంకుమ తీసి ఆశి పాపిట్లో అందంగా అద్దుతాడు. ఆయుష్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి పక్కనే బుద్ధిగా నిల్చుకొనున్న అన్నలకి కూడా హారతి ఇచ్చాక తిరిగి హారతి ప్లేట్ పట్టుకొని దేవుడి గదిలోకి వెళ్తుంది. దేవుడి ముందు ఆ ప్లేట్ పెట్టి నా కుటుంబం ఎప్పటికీ ఇంతే సంతోషంగా ఎటువంటి మనస్పర్ధలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఇంతే హ్యాపీగా ఉండేలా దీవించి విక్రమ్ అన్నయ్య మ్యారేజ్ సవ్యంగా జరిగి దియా సర్జరీ సక్సెస్ అయ్యేలా చూడమని కోరుకొని హాల్లోకి వచ్చేసరికి అబ్బాయిలు ముగ్గురు రేపు ఇనాగ్రేట్ చేయబోయే ఆశీ ఆఫీస్కి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలా అని లిస్టు ప్రిపేర్ చేస్తూ బిజీగా ఉంటారు. ఆశీ వాళ్ళ వైపు ఓసారి చూసి కిచెన్లోకి నడిచి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్న కుక్ అండ్ మెయిడ్స్కి ఇవాళ ఏం చేస్తున్నారో అడిగి తను ఇంకొన్ని యాడ్ చేసి అందరి కోసం టీ ప్రిపేర్ చేసి ట్రేలో మెయిడ్కి ఇచ్చి అందరికీ ఇవ్వమని చెప్పి హాల్లో కూర్చొనున్న ముగ్గురి కోసం గ్రీన్ టీ తన కోసం బ్లాక్ కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చేసరికి అక్కడ మాప్ పెడుతూ ఉన్న మెయిడ్ ముగ్గురు గార్డెన్లోకి వెళ్లారని చెప్పగానే తన అడుగులు గార్డెన్ వైపు పడతాయి. విక్రమ్ మోహిత్ బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటే ఆయుష్ మొబైల్లో న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. హుఫ్, మహల్ని కూడా ఆఫీస్ చేసేసారా అని ముద్దుగా తిట్టుకుంటూ ఆయుష్ గారు గ్రీన్ టీ అంటూ ముగ్గురికి టీ అందించాక తన కాఫీ కప్ అందుకుని వాళ్ళకి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చొని మెల్లగా సిప్ చేస్తూ ఇంకా అప్పుడే వెలుగులు నింపుతూ ఉన్న సూర్యకిరణాలు తన మీద పడుతూ ఉంటే కళ్ళు మూసుకొని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆశి, దియాను రేపు స్కూల్లో డ్రాప్ చేశాక ఏ ప్రోగ్రాం పెట్టుకోకు, మనం కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ను రేపు ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. దియాను స్కూల్లో వదిలాక అలాగే వెళ్దామంటూ టీ కప్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి కాల్ రావడంతో మాట్లాడుతూ కూతురు కోసం బెడ్రూమ్ వైపు వెళ్తాడు. విక్రమ్ కూడా టీ తాగుతూ అలా మాల్ చుట్టూ రౌండ్ వేయడానికి చెవిలో బ్లూటూత్ పెట్టుకుని సాంగ్స్ వింటూ అక్కడి నుండి కదిలితే ఒంటరిగా ఉన్న మోహిత్ వైపు చూస్తూ తన కాఫీ ఫినిష్ చేసి అన్నయ్య, నీకు నేనంటే బాగా ఇష్టం కదా, మరి నేను అడిగితే నిజం చెప్తావా? కొత్తగా నా దగ్గర పర్మిషన్ ఎందుకురా? ఏంటో అడుగు, నీకు అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు. జోషి వదినను ఏం చేయాలనుకుంటున్నావు? వదిన ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు తనని మనిషిలా కూడా చూడడం లేదు. వదిన మాట్లాడడానికి ట్రై చేసినా అవాయిడ్ చేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? అన్నయ్య, నీతోనే మాట్లాడుతున్నా. నాకు నీ నుండి మౌనం కాదు, నీ నుండి సమాధానం కావాలి. ఇన్ని డేస్ వదినతో మాట్లాడతావని వెయిట్ చేశాను, కానీ నీ నుండి ఎటువంటి రియాక్షన్ లేదు. అందుకే అడుగుతున్నాను, చెప్పన్నయ్యా, వదినను ఏం చేద్దాం? ఒక్కసారి అయిన గాయం మానాలి అంటే అంత త్వరగా మానదాశి. అలాంటిది నాకు 3 సార్లు ఇక్కడ గుండె మీద మానరాని గాయమైంది. అది ఇప్పటికీ మండుతూనే ఉందిరా. అలా అని తన మీద ప్రేమ లేదు అని చెప్పను అంటూ బాధగా ఆశి పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి, జోషి అంటే ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది, కానీ తన బిహేవియర్ ఆ ప్రేమను బయటకు రానివ్వకుండా ఆపేస్తుంది. తన వల్ల ఒకప్పుడు ఒక చెల్లిని బాధ పెట్టాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఈ చెల్లిని బాధ పెట్టలేను. తను లేకుండా ఇన్ని ఇయర్స్ ఎలాగో బ్రతికేశాను, ఇక మీదట కూడా ఉండగలను, కానీ మీరందరూ లేకుండా నేను ఉండలేనాశి. ముఖ్యంగా నువ్వు బావా. ఇన్నాళ్ళు నాకు దూరమైంది అనుకున్న చెల్లి బ్రతికే ఉంది అని తెలిసాక నిన్ను వదిలి దూరంగా వెళ్ళలేక ఇక్కడే నేను కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేసి ఇక్కడే సెటిల్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. జోషి నా లైఫ్లోకి వస్తే మీరందరూ నాకు దూరం అవుతారు, అది నాకు ఇష్టం లేదు. అందుకే నా ప్రేమను చంపేస్తున్నాను. జోషి చేంజ్ అయింది అని నా మనసు ఫీల్ అవ్వలేకపోతుంది. అండ్ తను అన్నవి కూడా నా గుండెల్లో బలంగా నాటుకుపోయాయి, అవి ఇప్పట్లో తగ్గవు అని బాధగా చెప్పి మహల్లోకి వెళ్ళిపోతాడు. నీకు వదిన మీద ప్రేమ ఉన్నా ఎక్కడో నీకున్న భయం దాన్ని డామినేట్ చేస్తుంది. వదిన మీద నీకున్న ప్రేమ బయటకు తీసే టైం వచ్చిందన్నయ్య అని చిన్నగా నవ్వి ఖాళీ కప్స్ పట్టుకొని లోపలికి వెళ్తుంది. ఆశీ దియా నిద్ర లేచాక తనకి నీట్గా బాత్ చేయించి డ్రెస్ వేశాక ఆయుష్తో బయటకు వెళ్ళాలని గుర్తొచ్చి దియాను రెడీ చేసి, నువ్వు కిందకి వెళ్ళి ఆడుకో క్యూటీ, మమ్మ రెడీ అయ్యి వస్తుంది అని దియాని హాల్లోకి పంపి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్న తనకి తన నడుము ఆయుష్ 2 చేతులతో చుట్టేయడంతో ముందు ఉలిక్కిపడ్డ ఆయుష్ స్పర్శను గుర్తుపట్టి నవ్వుతూ ఆయుష్ చంపకి తన పెదాలతో ముద్దు పెడుతూ, ఏంటి ఆయుష్ గారు హ్యాపీగా కనిపిస్తున్నారు, ఏంటి మ్యాటర్ అని నవ్వుతూ వెనక్కి తిరిగి ఆయుష్ మెడలో చేతులు వేసి ఆయుష్ వైపు చిరునవ్వుతో చూస్తూ అడుగుతుంది.
ప్రత్యేకించి హ్యాపీనెస్ అంటూ ఏమీ లేదా ఆశి. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన క్షణం నుండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 5 years మిస్ అయిన హ్యాపీనెస్ను నువ్వు నా లైఫ్లోకి వచ్చిన 5 days నుండే పొందుతున్నాను. యు ఆర్ మై లక్కీ అండ్ ప్రీసియస్ వన్. ఐ లవ్ యూ ఆశి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైఫ్. నువ్వు లేకుండా సింగిల్ డే కూడా ఉండలేని స్థితికి వచ్చేసాను. అంతలా నీ ప్రేమలో నన్ను ముంచేశావంటూ ఆశీను తన వైపు తిప్పుకొని 2 చేతులతో ఆశీ మొహాన్ని పట్టుకొని తన వైపు చూస్తూ ప్రేమగా ఇద్దరు పెదాలు కలుపుతాడు. ఆయుష్ ఎంగిలి కూడా అమృతంలా అనిపిస్తూ ఉంటే ఆయుష్ను మరింతలా అల్లుకుపోతూ ఆయుష్కు పోటీగా కిస్ చేస్తూ ఉంటుంది. చక్కెరలో లేని తీయదనం ఆశీ పెదాల్లో దాగి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఆశీకి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వనంతగా తన నాలుకతో ఆశీ నాలుకను కొలుస్తూ ఆశీ నడుమును వీణినట్టు వీలుతూ తన నడుము మీద సరిగమలు పలికిస్తూ ఆశీకి ఊపిరి భారం అవుతూ ఉన్న వేళ మెల్లగా తనను వదలగానే ఆశీ భారంగా ఊపిరి పీలుస్తూ ఆయుష్ గుండెల మీద వాలిపోతుంది. ఆయుష్ మెల్లగా ఆశీ వెన్ను నిమురుతూ తన నార్మల్ అయ్యాక పక్కనున్న వాటర్ బాటిల్ అందుకొని తనతో తాగించి త్వరగా రెడీ అవ్వాశి, బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇవాళ మనం చాలా మందిని మీట్ అవ్వాలి అంటూ తన మొబైల్ తీసుకొని బెడ్ మీద కూర్చుంటూ చెప్తాడు. నేను కూడా రెడీ అవ్వడానికే చూస్తున్నాను ఆయుష్ గారు. ఏ సారీ కట్టుకోవాలో అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూషన్గా ఉంది, కొంచెం మీరు సెలెక్ట్ చేస్తారా ప్లీజ్ అంటూ క్యూట్గా అడుగుతున్న ఆశీని చూసి నవ్వుతూ, నువ్వు మరీ అంత క్యూట్గా ఫేస్ పెట్టకషి, బెడ్రూమ్ డోర్ లాక్ చేయాల్సి వస్తుంది అంటే టీషర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ రొమాంటిక్ లుక్తో చెప్తున్న ఆయుష్ని చూసి, హమ్మో నాకు ఓపిక లేదు, ముందు సారీ సెలెక్ట్ చేయండి ప్లీజ్ అంటూ వార్డ్రోబ్ వైపు చూస్తుంది. ఆశీ కంగారు చూసి నవ్వుతూ పైకి లేచి వార్డ్రోబ్ వైపు కాసేపు తీక్షణంగా చూసి స్కై బ్లూ కలర్ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ సారీను చేతిలోకి తీసుకొని, ఇది నీ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఆశీ. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కొత్తగా బొటిక్ స్టార్ట్ చేశారు. ఆ బొటిక్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తే చాలా నచ్చాయి, అందుకే నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించాను, ఎలా ఉంది అంటూ ఆశీ వైపు చూస్తాడు. ఆ సారీ ఆశీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా తడుముతూ, వావ్ నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది ఆయుష్ గారు, ఎప్పుడు తెచ్చారు ఈ సారీ, నేను ఇంతవరకు చూడనే లేదే అంటూ సారీ లోపలున్న బ్లౌజ్ ఫిట్టింగ్ అండ్ డిజైన్ను గమనిస్తూ అడుగుతుంది. 3 days బ్యాకే తెచ్చాను ఆశీ, నేను ఈ సారీ తీసుకొచ్చినప్పుడు నువ్వు దియా కోసం స్కూల్కి వెళ్ళావు, సో అందుకే నువ్వు ఇది చూడలేదు. హో అవునా, ఓకే ఇప్పుడే కట్టుకొని వస్తాను, ఈలోపు మీరు కూడా రెడీ అవ్వండి అని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది. ఆయుష్ కూడా ఆశీ వార్డ్రోబ్ క్లోజ్ చేసి తన వార్డ్రోబ్ నుండి హాఫ్ స్లీవ్స్ బ్రౌన్ కలర్ షర్ట్ అండ్ విత్ బ్లాక్ జీన్స్ టక్ చేసి మెడ దగ్గర పర్ఫ్యూమ్ స్ప్రే చేసి హెయిర్ జెల్ అప్లై చేస్తూ ఉంటాడు. తనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిన బ్లౌజ్ని చూసి నవ్వుకుంటూ సారీ సింగిల్ ప్లేట్ వేసి తనని తాను మిర్రర్లో చూసుకుంటుంది. రోజు కంటే 100 రెట్లు తను అందంగా కనిపించేసరికి తన రూపానికి ఫిదా అవుతూ ఆయుష్ ముందు నిల్చుకొని, ఆయుష్ గారు ఎలా ఉన్నాను అంటూ చీర కుచ్చులు సరిచేస్తూ అడుగుతుంది. చేతికి వాచ్ పెట్టుకుంటూ ఉన్న ఆయుష్ ఆశీ పట్టీల చప్పుడికి తల తిప్పి చూసిన తనకి నింగిలోని జాబిలమ్మ తన ఎదురుగా నిల్చుకొని తన వైపే చూస్తూ ఉన్నట్టు అనిపించడంతో డ్రెస్సింగ్ మిర్రర్ ముందున్న కాటుకను తీసుకుని నీస్ మీద కూర్చుంటాడు. ఆయుష్ ఎందుకలా కూర్చున్నాడో అర్థమవ్వక ఆయుష్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే ఆయుష్ ఆశీ నడుము దగ్గర చీర తప్పించి అక్కడ తన చేతిలోని కాటుక తీసి దిష్టి చుక్క పెడుతూ పక్కనే ఉన్న పుట్టుమచ్చ మీద 2 నిమిషాల పాటు పెదాలు అద్ది పైకి లేచి చెవి దగ్గర కూడా పెడుతూ, నాకు కవితలు రావు కానీ సింపుల్గా అందమే అసూయపడేంత అందంగా ఉన్నావంటూ ఎటువంటి మేకప్ లేకపోయినా జాబిలిలా అందంగా కనిపిస్తున్న ఆశీ నుదిటిన ప్రేమగా పెదాలు నిలిపి, చాలా బాగున్నావు ఆశీ, ఈ చీర నీకు బాగుంటుంది అనుకున్నాను కానీ మరీ ఇంత అందంగా ఉంటుంది అని మాత్రం అస్సలు అనుకోలేదు. ఆయుష్ మాటలకి ఆశ చిన్నగా బ్లష్ అవుతూ రెడీ అవ్వడానికి మిర్రర్ ముందుకు వెళ్తుంది. అక్కడ ఆయుష్ తన కోసం పెట్టిన జ్యువెలరీ చూసి నవ్వుతూ అది వేసుకొని హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉంటుంది. ఆయుష్ మొబైల్లో ప్లే చేసిన సాంగ్ విని తను నవ్వుకుంటూ రెడీ అవ్వడం పూర్తయ్యాక ఆయుష్తో మరో 3 ముద్దులు 6 హగ్గులు అయ్యాక ఇద్దరు హాల్లోకి చేరుతారు. ఆయుష్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిందిలేండి, అది వేరే విషయం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చింది అంటే కామెంట్ కూడా చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.